సిస్టర్, మన అబ్రహాము ఇసాకుని తీసుకొని మోరియా పర్వతం మీదకి వెళ్ళడం, తర్వాత అదే బలి కోసం అనేసి తీసుకెళ్ళాడు కదా. తర్వాత దేవుడే గొర్రె పిల్లను పంపడం, తర్వాత మళ్ళా గొర్రె పిల్లని బలి ఇచ్చేసి తర్వాత కిందకి దిగి వచ్చారు కదా. వచ్చేటప్పుడు మళ్ళా వాళ్ళకి తెలిసిన వాళ్ళు కనిపిస్తే అబ్రహాము వాళ్ళ తమ్ముడు ఎలా ఉన్నాడు ఏంటి అని అడిగినప్పుడు, తమ్ముడు బాగున్నాడు, పిల్లలు బాగున్నారు, వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నారనేసి కూడా చెప్పి, అంటే తెలిసిన వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ 3 రోజులు నడుచుకుంటూ మోరియా పర్వతం నుండి ఇంటికి వెళ్ళిపోయారు. అవునా? అంతవరకు చెప్పారు. తర్వాత ఏం జరిగింది సిస్టర్ చూద్దాం. ఓకే. 22వ అధ్యాయము 22వ అధ్యాయంలో ఇసాకుని మోరియా పర్వతానికి తీసుకెళ్లి బలి అర్పించి తిరిగి మృతులలో నుంచి దేవుని చేత పొంది అబ్రహాము తెచ్చుకున్నాడు. అవును. 3 రోజులు ప్రయాణం చేసి మోరియా పర్వతానికి వెళ్ళారు. అవును. ఆ తర్వాత మరలా 3 రోజులు ప్రయాణం చేసి ఇంటికి వచ్చారు. అంటే మార్గ మధ్యంలో ఎవరో చుట్టాలు కనపడి, మీ బంధువులు కూడా బాగున్నారయ్యా, మీ తమ్ముడికి పిల్లలు పుట్టారు, అలా మాట్లాడుకున్నారు. ఇక సంతోషించి తిరిగి అబ్రహాము ఇంటికి వచ్చాడు. ఆ బేర్షుబాలో అక్కడే కదా ఉన్నారు, కాపురం ఉన్నారు కదా. ఇక అక్కడికి వచ్చి ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆదికాండం 23వ అధ్యాయం, శారా జీవించిన కాలం అంటే శారాకి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అది చెప్తున్నాడు. 23వ సంవత్సరం శారా జీవించిన కాలం అంట. అనగా శారా బ్రతికిన ఏండ్లు 127 సంవత్సరాలు బ్రతికింది. ఆమెకి 90 సంవత్సరాలు అప్పుడు ఇసాకు పుట్టాడు. అవును కదా. ఇప్పుడు 127 సంవత్సరాలు అంటే 37 అంతేగా. ఇసాక్కి 37. ఇప్పుడు మరి శారాకి 127 కదా. అవును. శారాకి 90 సంవత్సరాలు అప్పుడు ఇసాకు పుట్టాడు. ఇంకా పుట్టిన తర్వాత దేవునితో మరి అంటే అబ్రహాము ఆ కుమారుడు చూసుకుంటూ ఉన్నాడు కదా. అదే లేక పుట్టేసరికి బాగా ప్రేమ ఉంది. తర్వాత దేవుడు మాట్లాడాడు, నీ కుమారుని మనడు తీసుకెళ్ళాడు, ఇంకా బలి అర్పించడానికి సిద్ధపడి ఇచ్చేసాడు. అదే ఇక దేవుడు అనుకున్నాడు, నేనంటే ఇష్టమా కుమారుడు అంటే ఎక్కువ ఇష్టమా చూద్దాం, పరీక్ష అన్నమాట అది అని. అవును, పరీక్ష పెట్టాడు. అదే పరిశోధించను అని ఉంది కదా. పరీక్ష పెట్టాడు. అది అయిపోయి తిరిగి ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చిన తర్వాత అంట శారా ఇంకా 127 సంవత్సరాలు అప్పటికి శారాకి. అయితే ఆమంట శారా కనాను దేశమందలి హెబ్రోనును కిర్యతర్బాలో మృతి పొందారు, చనిపోయింది. 127 సంవత్సరాలు 127 సంవత్సరాలుగా శారా చనిపోయింది. ఇక చనిపోయిన తర్వాత అంట ఇక అప్పుడు అబ్రహాము శారా నిమిత్తము అంగలార్చుటకు ఆమెను గూర్చి ఏడ్చుటకు వచ్చాను అంటే ఏంటి, మనమేం అర్థం చేసుకోవాలి. అప్పటి కాలంలో అందరికి గుడారాలు ఉంటాయి. అంటే ఎవరి గుడారంలో వాళ్ళు ఉంటారు. శారా గుడారం వేరు, పెద్ద గుడారం అయినా ఎవరి గదుల్లో వాళ్ళు అన్నమాట. శారా గుడారం వేరు, అబ్రహాం గుడారం వేరు. ఇక దాసీలు పని వాళ్ళు అందరు ఉన్నారు కదా. ఇక అబ్రహాము శారా కోసం అంగలార్చడానికి అంటే ఏడవటానికి వచ్చాడంట. శారా చనిపోయింది అని తెలిసి ఇంకా శారా దగ్గరికి అంగలార్చడానికంట వచ్చాడంట. ఏడ్చుటకు వచ్చాను. తర్వాత అబ్రహాం మృతి పొందిన తన భార్య ఎదుటి నుండి లేచి అక్కడ కొంతసేపు, అంటే ఎంతసేపు ఏడ్చాడో మనకు తెలియదులే కానీ చాలాసేపు కొంతసేపు కూర్చుని, ఇప్పుడు ఎవరైనా చనిపోతే ఏడుస్తాం కదా కూర్చుని, అట్లా ఆ భార్య దగ్గర కూర్చుని చాలాసేపు ఏడ్చి తర్వాత, ఎందుకంటే మరి వాళ్ళ ఊరు కాదు కదా, సొంత ఊరు కాదు కదా, సొంత ఊరు మెసొపొటేమియాలో ఊరు అనే పట్టణం. ఆ పట్టణం నుంచి వచ్చాడు. దేవుడు పిలిస్తే మరలా తిరిగి అక్కడికి వెళ్ళలేడు కదా. అందుకని కొంతసేపు ఏడ్చి ఆలోచించుకున్నాడేమో, ఇప్పుడు నా భార్య చనిపోయింది, నేను ఈమెను పాతి పెట్టాలి కదా, ఎక్కడ పాతి పెట్టాలి అని అనుకుని ఆ ఊర్లోనే ఉంటున్నాడు కాబట్టి చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు. ఆ ఊర్లో అక్కడ ఉంటున్నాడు కదా, ఇంకా మహారాజుగా బ్రతుకుతున్నాడంట. అక్కడుండి కూడా వాళ్ళ మధ్య ఉండి కూడా చాలా మహారాజుగా బ్రతుకుతున్నాడంట. ఇక వాళ్ళ మధ్య చాలా మంది ఫ్రెండ్స్ అయి ఉంటారు. వాళ్ళ అక్కడ నుంచి లేచాడంట. తన భార్య సమం దగ్గర నుంచి లేచి
లేచి అబ్రహాము హేతు కుమారులను చూచి తన భార్య నుంచి, హేతు కుమారులు అంటే అంటే అక్కడ ఆ ఊర్లో ఉన్నవాళ్ళు అన్నమాట. హేతు అనే అతను, ఆయనకి కొడుకులు ఉన్నారు. ఆ హేతు అనే ఆయన కొడుకులు ఆడ కొడుకుల దగ్గరికి వచ్చాడంట. హేతు కుమారులను చూసంట అంటున్నాడంట, ఇంకా మీ మధ్య నేను పరదేశిగా ఉన్నానయ్యా, పరవాసిగా మరి అంతే కదా, మరి వాళ్ళ ఊరు నుంచి వచ్చి ఈ దేశంలో పరవాసిగా ఉన్నాడు కదా, మీ మధ్య నేను పరవాసిగా ఉన్నాను. అయితే మృతునందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతి పెట్టుటకు మీ తావును నాకు ఒక శ్మశాన భూమిని స్వాచ్ఛముగా ఇయ్యండి. మరి పాతి పెట్టుకోవాలి, అక్కడే ఉంచలేం కదా చనిపోయిన వాళ్ళని. అందుకని అంటున్నాడు, నా భార్యని పాతి పెట్టాలి కదయ్యా, అందుకని మీకు మీ సొంత ఊరు కాబట్టి శ్మశాన భూములు ఉంటాయి కదా, అప్పుడంట శ్మశాన భూములు కొనుక్కోవాలి. ఇక అంటే కొనుక్కోపోయినా కూడా పర్లేదు. వీళ్ళేమంటున్నారు, అబ్రహాం ఏమడుగుతున్నాడు, నాకు ఒకటి ఇవ్వండి, శ్మశాన భూమి నాకు ఒకటి ఇవ్వండి అంటే. ఇప్పుడు వీళ్ళు ఎక్కడి నుండో వచ్చారు కదా. అవును, మరి ఇప్పుడు సొంత ఊరు వీళ్ళది, ఈ సొంత ఊరు కాదు, సొంత ఊరు వాళ్ళని అడగాలి ఎక్కడ అడగాలి, అందుకనే అడుగుతున్నాడు. అందుకనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మృతి పొందిన నా భార్యను నా కనుల ఎదుట ఉండకుండా ఆమెను పాతి పెట్టుటకు మీ తావును నాకు ఒక శ్మశాన భూమి స్వాచ్ఛముగా ఇడని అడుగుతుంటే అక్కడ ఎవరిది పెట్టడానికి వీల్లేదు, వీళ్ళయే. అదే అందుకని అదే అడుగుతుంది, నాకు స్వాచ్ఛంగా ఇయ్యండి అయ్యా, మీకు చాలా ఉన్నాయి కదా ఇక్కడ, స్వాచ్ఛంగా ఇయ్యండి అంటే వాళ్ళు అంటున్నారు, అయ్యా నువ్వు అడుగుతున్నావు బానే ఉంది, మా మాట కూడా విను, మేము కూడా ఒక మాట చెప్తాం విను అని అంటున్నారు. మా మాట కూడా విను, నీవు మా మధ్యన మహారాజు అయి ఉన్నావు. చూడు మరి నిజంగా ధనవంతుడు కదా, ధనవంతుడు, దేవుడేమో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. వాళ్ళకు కూడా అర్థమైంది అన్నమాట, చాలా మంచివాడు. అందుకని అంటున్నారు, నీవు మా మధ్యన మహారాజు అయి ఉన్నావు, మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దాని యందు నీ భార్య, నీ మృతునిందని నీ భార్యను పాతి పెట్టుకో, ఎక్కడ పాతి పెట్టుకుని మాకేం అభ్యంతరం లేదు. అసలు మామూలుగానే ఉండటానికి నీ ఇష్టం వచ్చిన చోట ఉండమని ఉండమన్నారు కదా, ఉండమన్నాడు కదా, రాజే చెప్పాడు కదా. వీళ్ళు కూడా అంటున్నారు, శ్రేష్టమైన స్థలంలో, అతి శ్రేష్టమైన అవును శ్మశాన భూమి, నీకేది కావాలో అది తీసుకుని మృతునందిన నీ భార్యను పాతి పెట్టుకో అని చెప్తున్నారు అన్నమాట. అతి శ్రేష్టమైన దాని అందు మృతునందిన నీ భార్యను పాతి పెట్టుము, నీవు మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టినట్లు మాలో ఎవరయ్యా శ్మశాన భూమి ఇవ్వకుండా ఉండేది, నీకెక్కడ కావాలన్నా ఇస్తాం, తీసుకో, ఎక్కడ కావాలన్నా పాతి పెట్టుకో. అసలు మాలో ఎవరన్నారు నీకు ఈయననేవాళ్ళు, అదే కదా, అసలు నీకు ఇవ్వననేవాళ్ళు ఎవరన్నారు, ఉన్నారయ్యా, నువ్వు మహారాజువి, ఎవరైనా ఆయన ధర్మం చొప్పున అడుగుతున్నాడు అనని ఈయనలని వాడు ఎవడునో లేడని అబ్రహామునికి ఉత్తరం ఇచ్చిరు. అప్పుడు అబ్రహాం అంటున్నాడు, లేచి దేశపు, అంటే భార్య చనిపోయేసరికే చాలా రోజుల నుంచి ఉంటున్నారు కదా అక్కడ, చుట్టుపక్కల వాళ్ళందరూ ఆ దేశ ప్రజలందరూ వచ్చారు అక్కడికి శారా చనిపోతే చూడటానికి. ఆ దేశ ప్రజలందరి ముందంట లేచి అబ్రహాం అంట ఆ హేతు కుమారులు దగ్గరికి, అంటే హేతు కుమారులు దగ్గర పొలం ఉంది కదా, అది నాకు ఇప్పించండి అని అడుగుతున్నాడు కదా అబ్రహాం. వాళ్ళందరి ముందు, దేశ ప్రజలందరి ముందు లేచంట ఆ హేతు కుమారుల దగ్గరికి వెళ్ళి అసలు సాగిలు పడ్డాడంట. అసలు చూడు అప్పుడు వయసు ఎంత అబ్రహాంది, శారాకి 127 అంటే ఆయనకు 137 సంవత్సరాలు కదా. అప్పుడు వెళ్ళి నిజంగా ఎంత తగ్గింపు జీవితం అంటే, ఆయనకు అంత ఆస్తి అంత బలగా ఉండి కూడా ఒక స్థలం కోసం భార్యను పాతి పెట్టుకోవటం కోసం వాళ్ళు ఏమంటున్నారు, అయ్యా నీకెవరయ్యా ఇవ్వకుండా ఉండేది, నీ ఇష్టం నీ ఇష్టం, నీ ఎక్కడ ఇష్టమైతే అక్కడ మంచి శ్రేష్టమైన భూములు ఉన్నాయి, శ్మశాన వాటికలు, నీ ఇష్టం ఎక్కడైనా పెట్టుకోమని అడుగుతుంటే ఈయనెళ్ళి ఆ హేతు కుమారులు, అంటే అబ్రహాం కంటే చిన్నపిల్లలే కదా, చిన్నోళ్ళేగా వాళ్ళ దగ్గరికి వెళ్ళంటే సాగిలు పడుతున్నాడంట, మోకరించి సాగిలు పడి అడుగుతున్నాడు. ఎంత వినయ విధేయతలు, అందుకనే దేవుడికి ఆ దేవుని యందు ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడో మనుషుల దగ్గర కూడా అలానే ఉంటున్నాడు. అందుకనే నువ్వు మహారాజు అయ్యా, నువ్వు మా దగ్గర మహారాజులాగా ఉంటున్నావు, నీకెవరు ఇక్కున్నాడు అని అంటున్నారు వాళ్ళు. అయితే అక్కడ సాగిలు పడి, మృతి నొందిన నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పాత పెట్టకు, మీకు ఇష్టమైతే నా మాట వినండి అయ్యా, మీరు ఇస్తున్నారు కాదనట్లా,
కానీ నా మాట కూడా మీరేనండి మీరు ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకోమంటున్నారు. కానీ నేను నేను కూడా ఒక మాట చెప్తాను, ఆ మాట మీరేనండి అంటున్నాడు. అంటే వాళ్ళు అంటున్నారు, సోహర్ కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరన తనకు కలిగిన మక్పేలా గుహను నాకు ఇచ్చినట్లు నా పక్షముగా అతనితో మనవి చేయుడి. మీ మధ్యన శ్మశాన భూమిగా నుండుటకు నిండు వెలకు అతడు దానిని నాకు స్వాచ్ఛముగా ఇయ్యవలనని వార్త చెప్పిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా ఇక్కడ సోహారు కుమారుడైన ఎఫ్రోను దగ్గర మక్పేలా ఒక పొలం ఉంది, అది మక్పేలా గుహలో ఉంది. పొలం ఉంది, దానికి మక్పేలా గుహ కూడా ఉంది. అది కానీ నాకు ఇప్పిస్తే మీరు కొంచెం చెప్పి ఆయనకి రిక్వెస్ట్ అడుగుతున్నాడు అన్నమాట. హేతు కుమారుని అడుగుతున్నాడు, ఆ ప్రజలందరిని అడుగుతున్నాడు, మీరు చెప్పి ఆ సోహర దగ్గరికి వెళ్ళి మీరు నాకు ఆ పొలం ఇమ్మని మీరు చెప్పండి, చెప్తే అతను ఇస్తాడు నాకు అని అడిగిస్తున్నాడు అన్నమాట. అయితే వాళ్ళు అంటున్నారు, ఏమంటున్నారంటే అప్పుడు ఎఫ్రోను హేతు కుమారుల మధ్యన కూర్చుండి ఉండెను. ఆ పొలం ఉన్న అతను అందరి దగ్గర కూర్చున్నాడు. చాలా మంది వచ్చారు కదా మరి చూడటానికి, వాళ్ళందరి మధ్యలో కూర్చుని ఉన్నాడంట. కూర్చుని ఆయన ఏమంటున్నాడు, హిత్తీయుడైన ఎఫ్రోన్ అంటే హిత్తీయుడు అన్నమాట అతను. మరి ఆ కనాన్ దేశంలో హిత్తీయులు, యబూసీలు, కనానీయులు, అమర్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళల్లో హిత్తీయుడు అన్నమాట. ఆ హిత్తీయుడైన ఎఫ్రోన్ అంటున్నాడంట, తన ఊరి గవిని ప్రవేశించే వారందరి ఎదుట హేతు కుమారులు వినబడేటట్లుగా అంటున్నాడు. అందరి ఎదుట చెప్తున్నాడు, అందరికి వినబడేటట్లు చెప్తున్నాడు. ఏమని? అబ్రహాముతో చెప్పిన ప్రత్యుత్తరం ఏదనగా, అయ్యా అట్లు కాదు. అబ్రహాం ఏమంటున్నాడు, నేను స్వాచ్ఛంగా ఇప్పించండి, నేను కొనుక్కుంటాను. వీళ్ళేమంటున్నారు, మా కొనుక్కోవద్దయా, నీ ఊరినే తీసుకో, మాకు నువ్వెందుకు డబ్బులు ఇచ్చేది, నువ్వు మహారాజులాగా ఉన్నావు కదా, నువ్వెందుకయ్యా మాకు నువ్వు ఊరికే తీసుకుంటున్నారు. కానీ వాళ్ళు అంటున్నారు, అయ్యా అట్లు కాదు, నా మనవి ఆలకించు, ఆ పొలమును నీకు ఇచ్చున్నా అంటున్నాడు ఆయన. పొలం గల్లా అతను అంటున్నాడు, నా మనవి ఆలకించయ్యా, ఆ పొలం నీకు ఇచ్చేస్తున్నానయ్యా, దానిలోనున్న గుహను కూడా నీకు ఇస్తాను. గుహ కూడా అడుగుతున్నావు, మక్పేలా గుహ, ఆ గుహను కూడా నీకు ఇస్తున్నా, ఆ పొలము నీకు ఇస్తున్నా, ఆ గుహ కూడా నీకు ఇస్తున్నానని చెప్తాడు అన్నమాట. అయితే అబ్రహాం అంటున్నాడు, నీకు ఇచ్చుచున్నాను, మృతి పొందిన నీ భార్యని బాధ పెట్టుమంట. అప్పుడు అబ్రహాం అంటాడు, ఆ దేశ ప్రజలు మళ్ళీ అబ్రహాం అంట ఇప్పుడు హేతు కుమారుల దగ్గర సాగిలి పడ్డాడు ఒకసారి. అవును, మరలా ఆ దేశ ప్రజలందరి ఎదుట సాగిలి పడ్డాడంట. ఎంత వినయమో, అసలు చూడట, ఆ వయసులో కూడా ఎంత తగ్గింపు. అసలు ఇప్పుడు అంత భయభక్తులతో అంత వినయంతో ఉన్నాడు కాబట్టి ఆయన దేశం కాని దేశం వచ్చి మరి అలా బ్రతకగలుగుతున్నాడు. మరి వాళ్ళందరూ కూడా ఏమంటారు, నువ్వు మహారాజు అయ్యా అని పొగుడుతున్నారు. అవును అంటున్నారు. ఎంత మంచిగా ఉంటే ఆ మాట అనగలిగారు కదా. అవును, అబ్రహాం ఎంత మంచిగా ఉంటే వాళ్ళందరితో అంత అలా అనగలిగాడు. అందుకని అంటున్నారు వాళ్ళు. అప్పుడు అయ్యా ఆ దేశ ప్రజలు ఎదుట సాగిలు పడ్డాడంట. సాగిలు పడి, సరే గాని నా మాట కూడా వినండి అయ్యా, నా మనవి కూడా వినండి అంటున్నాడు అబ్రహాం. అని ఆ పొలమును వెల ఇచ్చేదను, అది నా యొద్ద పుచ్చుకొని ఎట్లా మృతి పొందిన నా భార్యను పాతి పెట్టుకుంటా అని ఆ దేశ ప్రజలకు వినబడినట్టు ఎఫ్రోన్తో చెప్పాడు. అందుకే ఎఫ్రోన్ అంటున్నాడు, అయ్యా వీళ్ళిద్దరు నా దగ్గర డబ్బులు తీసుకుని నా పొలం ఇయ్యాను. అబ్రహాం అంటాడు, అయ్యా అయ్యా వద్దయ్యా, డబ్బులు వద్దయ్యా, నీ దగ్గర మేము తీసుకోమయ్యా, ఆ పొలం నువ్వు ఊరికినే తీసుకయ్యా అని వీళ్ళు అన్నారు. అట్టగాదయ్యా నా మాట వినండి అని అబ్రహాం అంటాడు. అలా కాదయ్యా నా మాట వినయ్యా అని వీళ్ళు అంటున్నారు. అలా బ్రతిమాలుకుంటున్నారు ఒకరికొకరు. అలా బ్రతిమాలుకున్న తర్వాత అంట, అయ్యా నా మాట విను, ఆ భూమి ఎంత అయ్యా, అది 400 తులాలు వెండే, అది నీకు నాకు ఎంత, నువ్వు చాలా ధనవంతుడు, అది ఎంత భాగ్యం, 400 తులాలే కదా వెండి, అది ఎంత భాగ్యం అని అంటున్నారు అనమాట. అని అబ్రహామునకు ఉత్తరం ఇచ్చాను. అబ్రహాము ఎఫ్రోను మాట వినను కాబట్టి హేతు కుమారులకు వినబడినట్లు ఎఫ్రోన్ చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లు. అంటే అతనికి ఏంటంటే చెప్పకనే చెప్పాడు, అదెంత అయ్యా 400 తులాలే, అది నీకెంత నాకెంత వద్దులే అని అంటున్నాడు. చిన్నదే కదా, దాన్ని నేనెందుకు డబ్బులు తీసుకోవాలి అని అంటున్నాడు. ఊరికినే తీసుకో. ఇక్కడ ఏమైంది, వెంటనే అబ్రహాంకి అది 400 తులాలు ఇతను అంటున్నాడు, ఒట్టినే తీసుకొని, కాదు కూడా నేను డబ్బులు ఇస్తానని అబ్రహాం అంటున్నాడు. అలా అన్న తర్వాత కాబట్టి హేతు కుమారులకు వినబడినట్లు ఎఫ్రోను చెప్పిన వెల అనగా, అంటే చెప్పాడు కదా అదెంత అయ్యా
400 అదే ఈయనకి ఏంటంటే మామూలుగా ఫ్లోలో వచ్చేసింది. అదెంత 400 తులాలు అని వెండే మాట కదా, అన్నాడు. నువ్వు అది నీకెంత నాకెంత వద్దులే ఇవ్వద్దు అని ఇతను అంటే, అబ్రహాము ఓకే 400 తులాలు అయితే నేను ఇచ్చేస్తాను అనేసి ఇచ్చేస్తాను హేతు అని కుమారులతో చెప్పి చెప్తున్నాడు. ఆ వెండి అబ్రహాము తూచి అతనికి ఇచ్చాడంట. ఉమ్. అప్పుడు డబ్బులు కన్నా అంటే డబ్బులు కంటే వెండి బంగారం అలా రిటర్న్ అంటే అవునవును. ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అన్నమాట. ఉమ్. అందుకని అబ్రహాం అంట ఆ వెండి తూచి 400 తులాల వెండి ఉమ్. తూచి ఇచ్చేసాడంట. పాపం వాళ్ళు ఏమని అంటలా, కానీ అబ్రహాం ఇచ్చేసాడు. అవును. ఇచ్చేసిన తర్వాత తూచి అతనికి ఇచ్చిన. అలాగున మమ్రే ఎదుటనున్న మక్ఫెలా అందల ఎఫ్రోను పొలం అనగా ఆ పొలమును దాని అందల గుహ్యు దాని పొలిమేర అంతటిలోనున్న ఆ పొలము చెట్లన్నీ అతని ఊరి గవిని ప్రవేశించు వారందరిలో హేతు కుమారులు ఎదుట అబ్రహామునకు స్వాచ్ఛముగా స్థిరపరచబడింది. మరి ఇప్పుడు శారా చనిపోయింది. శారా చనిపోయిందయ్యా, నా భార్య చనిపోయింది, నాకు ఇద్దరు నా పొలం స్థలం కావాలి శ్మశాన భూమి కొరకట. వాళ్ళు ఏమంటారు, ఊరికినే తీసుకో అంటారు. కానీ శారా తర్వాత ఇంకా అబ్రహాం కూడా చనిపోతాడుగా. తర్వాత అంటే వాళ్ళకి స్వాస్థ్యంగా అడిగాడు. మరి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు ఏదో శారా చనిపోయింది, అది పాతి పెట్టుడు అయిపోయింది, ఇంకా వాళ్ళ అప్పుడు ఏదో ఊరికినే తీసుకోమన్నారు. తర్వాత అయినా శారా అయిపోయిన తర్వాత అబ్రహాం అయిపోయిన తర్వాత పిల్లలకు తెలియదు ఇక, తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారు, ఇది మాది కదా, ఏదో మేము అప్పుడు వచ్చారని అడిగారని పాతి పెట్టుకోమన్నాం గానీ ఆ స్థలం మాదే అంటారు కదా. అంటారని అబ్రహాం చాలా ముందు చూపు అది అబ్రహాం తెలుసు. మళ్ళా మనం వాళ్ళ దాంట్లో ఒకవేళ పాతి పెట్టుకున్నా, నన్ను పాతి పెట్టినా తర్వాత నా పిల్లలకు తెలియదు కదా, నా పిల్లలు మరలా వాళ్ళే తీసేసుకుంటారు కదా అనుకుని ఆలోచించి అలా వద్దయ్యా అని బతిమాలుకున్నాడు. అసలు ఉట్నే వద్దు, నాకు నేను వెండిస్తా అని వెండి చూసిచ్చాడంట. అప్పటి నుండి ఎందుకంటే వాళ్ళు ఇక ఒకవేళ రాసుకున్నారో ఏమన్నా కాగితాలు అప్పుడు మనకు తెలియదు. ఇక అలా చూసి ఇచ్చేసాడు. అప్పుడు అబ్రహాం అయిపోయింది అనమాట, స్వాచ్ఛం అయిపోయింది. అబ్రహాముకు స్వాచ్ఛం అయిపోయింది అనమాట ఆ స్థలం. అలాగూ అతడు ఇక ఆ మమ్రే ఎదుటిన్న పొలము, ఆ గుహ, మక్ఫెలా గుహ అంతా అబ్రహామునికి స్వాచ్ఛంగా అయిపోయింది. ఆ తర్వాత అబ్రహాము కనార్ దేశంలో హెబ్రోను మమ్రే ఎదుటిన్న మక్ఫెలా పొలము గుహలో తన భార్య అయిన శారాను పాతి పెట్టాడు. తనకు సొంతం అయిపోయిందిగా, ఇక తన సొంతది అన్నమాట. ఆ పొలమును దానిలోనున్న గుహయు హేతు కుమారుల వలన శ్మశానం కొరకు అబ్రహామునకు స్వాచ్ఛముగా స్థిరపరచబడ్డాడు. ఇక ఎప్పటికైనా ఎవరైనా అబ్రహాం పిల్లలు 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 ఎవరైనా కూడా ఇక ఆ శ్మశాన భూమిలో పాతి పెట్టబడవచ్చు. అందుకనే మరి యాకోబు కూడా ఐగుప్తుకి వెళ్ళి అక్కడ చనిపోయినప్పుడు యేసోపుతో ఎక్కడికి తీసుకొస్తారు, అయ్యా నన్ను ఇక్కడ పాతి పెట్టద్దు, నన్ను కనానుకు తీసుకెళ్ళు, అక్కడ మా పితరులు అంటే అబ్రహాము, శారా, మరి వీళ్ళు ఇస్సాకుని కూడా ఇక్కడే పాతి పెట్టింది. అదే ఇంకా స్వాస్థ్యంగా కొన్నాడు కదా, మరి కొనపోతే వీళ్ళది అయ్యేది కాదు. అందుకని నన్ను ఇక్కడ పాతి పెట్టద్దు, ఐగుప్తులు నువ్వు నా కనానుకు తీసుకెళ్లి మా పితరుల దగ్గరే నన్ను పాతి పెట్టు అంటే వరుసనే రాహేలు యాకోబు అక్కడే పాతి పెట్టబడ్డాడు. యోసేపు ఎముకలు, యోసేపు కూడా చెప్పాడు నన్ను ఇక్కడ పాతి పెట్టద్దు, నన్ను మీరు నా శవాన్ని పెట్టిలో పెట్టి అన్నాలకు చెప్తాడు. అలా తర్వాత మీరు దేవుడు దర్శిస్తాడు మిమ్మల్ని, తప్పకుండా మీరు మరలా కనాను దేశానికి వెళతారు, వెళ్ళేటప్పుడు నా ఎముకలు తీసుకెళ్ళండి, ఒక పెట్టిలో పెట్టి దాచి ఉంచి. అసలు పెట్టిలో దాచిపెట్టి వాళ్ళు సుగంధ ద్రవ్యాలు పెడతారు కదా, 100 సంవత్సరాలైనా ఉంటాయి అంట. అలా పెట్టిని కూడా తీసుకొచ్చారంట. ఎముకలని మనకు రాయబడి ఉంది కానీ వాళ్ళు యోసేపుని పెట్టే తీసుకొచ్చారంట వాళ్ళు ప్రయాణం అయ్యి అరణ్యంలో వచ్చేటప్పుడు. అందుకే ఇప్పుడు కొన్నాడు కాబట్టి అది వాళ్ళకి స్వాస్థ్యం. అది కొనపోతే అవదు కదా. అప్పుడు ఏంటంటే శారాతోనే అంతటితో అయిపోయేది. మళ్ళా అబ్రహాం మళ్ళా ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళా నాకు ఇవ్వండి, అందుకనే చాలా ముందు చూపుగా అబ్రహాం డబ్బులు ఇచ్చి కొనేసుకున్నాడు. వాళ్ళు అందరూ అబ్రహాం సంతానం అంతా చాలా వరకు అక్కడే పాతి పెట్టబడ్డారు. ఓకే సిస్టర్, చాలా బాగా అర్థమయ్యే విధంగా శారా ఎలా చనిపోయింది అంటే శారాని ఎలాగ సమాధి చేశారు ఏంటి అనేసి చాలా క్లియర్ గా చెప్పారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్.